ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో ఈరోజు రాజు గారు మనందరికి ఏం చేసి చూపిస్తారో చూద్దామండి. రాజు గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? మేథీ కార్న్ టిక్కీస్ అండి. మేథీ కార్న్ టిక్కీస్. సో మేథీ అంటే మామూలు మనం రెగ్యులర్ గా యూజ్ చేసే మెంతి కూర కాదు, కసూరి మేథియా. ఓ, సో దాని ఫ్లేవర్ అయినా కూడా మనకి కొద్దిగా వేసుకున్నా కూడా బాగా తెలుస్తూ ఉంటుంది కదా. అవునండి. సో ఇంకా కార్న్ కాబట్టి కొంచెం లైట్ గా ఉంటుంది కాబట్టి దీని ఫ్లేవర్ బాగానే తెలుస్తుంది అనుకుంటా. అంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో వస్తుంది. ఓకే ఓకే, అయితే టిక్కీస్ అన్నమాట. ఓకే అండి, మేథీ కార్న్ టిక్కీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. మేథీ కార్న్ టిక్కీస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కసూరి మేథి కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, షాజీరా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1 టీ స్పూన్. మేథీ కార్న్ టిక్కీస్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ముందు కొంచెం ఏమైనా టాస్ చేసుకోవాలా మనం? అవునండి. సో ఇక్కడ ఉడికించిన స్వీట్ కార్న్ ని కొన్ని గింజలుగా తీసుకొని మిగతావి ఇలా కచ్చా పచ్చగా పేస్ట్ లా రెడీ చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. సో ఆ పేస్ట్ ఫ్లేవర్ కూడా మనకి బాగా తెలుస్తూ ఉంటుంది కదా. అవునండి. అండ్ కసూరి మేథికి ఆ పేస్ట్ లో అయితే అది కలుస్తుంది కొంచెం. ఇలా గింజల పడంగా వేసుకుంటే మనకి దాని టేస్ట్ అంతగా తెలియదు. అక్కడక్కడ మనకు ఆ స్వీట్ కార్న్ తగిలితే బాగుంటుందని కొన్ని గింజలు వేస్తాం. గింజలు. ఓకే, కొద్దిగా ఆయిల్ వేసుకుని ఓకే, కొద్దిగా షాజీరా. ఓకే. సో జీలకర్ర కాకుండా షాజీరా వాడుతున్నారా దీంట్లో? అలాగే తరిగిన అల్లం, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. ఓకే, మనకి జస్ట్ ఈ అల్లం పచ్చిమిర్చి వేగితే సరిపోతుంది కదా. అంతేనండి. ఎందుకంటే కార్న్ ఎలాగో మనం జస్ట్ ఆయిల్లో వేస్తే ఆ వేడికే కొంచెం మనకి మగ్గిపోతుంది. అలాగే బంగాళదుంప కూడా మనం ఉడికించేసాం కాబట్టి ఇంకా సపరేట్గా అక్కర్లేదు. సో చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇది. ఎందుకంటే మామూలుగా మెంతి కూర వేసినా అది కొంచెం వేగాలి కాబట్టి వెయిట్ చేయాలి. ఇది కసూరి మేథియే కాబట్టి మనం అలా కలిపేసుకున్నా కూడా మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, బాగా తెలుస్తూ ఉంటుంది. సో ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు. ఈవెన్ స్వీట్ కార్న్ కూడా త్వరగా ఉడికిపోతుంది మనకి. అవునండి. అండ్ ఆల్రెడీ ఉడికించిందే కాబట్టి ఇంకా. అలాగే పేస్ట్ కూడా ఇక్కడే వేసుకుంటున్నాం. ఓకే. సో పేస్ట్లో మనకు కొంచెం ఆ వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేయించితే బెటర్ ఏమో కదా. అవునండి. సరిపోతుందా రాజుగారు అలా వేగితే? సరిపోతుందండి. ఓకే. సో ఇక్కడ ఉడికించిన బంగాళదుంపని ఇలా మెత్తగా మెది పెట్టేసుకున్నాం. సో మనం ఖచ్చితంగా ఇలాంటి కార్న్ ఐటమ్స్ ఏమైనా తీసుకుంటే బంగాళదుంపని కంపల్సరీ వేసుకోవాలి కదా. అవునండి. ఎందుకంటే ఇదైతే మనకి పర్ఫెక్ట్ గా దాంట్లో కలుస్తుంది అండ్ బైండింగ్ ఈజీగా ఉంటుంది. ఎస్. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసి ఓకే, రుచికి సరిపడా ఉప్పు. ఓకే. సో బంగాళదుంప వేసేసిన తర్వాత అయితే మనకి అన్ని ఫ్లేవర్స్ కూడా కరెక్ట్ గా సరిపోతాయి అన్నిటికీ. అవునండి. అలాగే చాట్ మసాలా. ఓకే ఓకే. కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసేసారు అది కూడా. అవునండి. అలాగే కసూరి మేథి. ఓకే. సో ఇది కొంచెం మనకు మెత్తగా ఉన్నట్టు అనిపిస్తే దూరగా వేయించేసుకుని ఓకే వాడుకోవచ్చు. సో ఇది మనం కొంచెం ఇలా క్రష్ చేస్తే ఆ పౌడర్ లాగా అదంతా స్ప్రెడ్ అవుతుంది కదా, బాగా కలిసిపోతుంది చక్కగా. మనకి ఆ ఫ్లేవర్ అంతా కూడా నలపడం వల్ల మంచి ఇది కూడా వస్తుంది, స్మెల్ అనేది కూడా. ఎస్ అండి. ఓకే. రాజుగారు, మెంతి కూర కాకుండా ఇలా కసూరి మేథి తీసుకోవడం వల్ల అంటే ఏదైనా డిఫరెన్స్ అంటే దీనికి ఇలా బాగుంటుందనా లేదంటే డిఫరెంట్ గా ఉంటుందనా? టేస్ట్ డిఫరెంట్ గా వస్తుందండి. అంతే. మనం మెంతి వేసుకున్నది రెగ్యులర్ గా అదే తీసుకుంటూ ఉంటాం కదా మేథి కూర. సో దీని వల్ల ఏంటంటే కొంచెం ఇంకొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఓకే. సో ఒకవేళ మనకి మెంతి లేకపోయినా కూడా ఆ ఫ్లేవర్ లో కావాలి అనుకుంటే కసూరి మేథి యాడ్ వాడుకోవచ్చు. ఇది ఎక్కువగా ఏంటంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇది. ఓకే. సో అదంతా కూడా చక్కగా అంతా పట్టేసేలా కలిపేసుకుంటే ఇంకా మనం కట్లెట్స్ చేసేసుకోవటమే కదా. అవునండి. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది పెట్టినా రాజుగారు ఇక్కడ? పెట్టేసండి. ఇంక ఇప్పుడు టిక్కీలు చేసేసుకోవటమేనా? అవునండి. ఇదే మిశ్రమాన్ని మనం కట్లెట్స్ ఇలా కూడా ఇంకా వేరే వేరే చేసుకోవచ్చు కదా రాజు? చేసుకోవచ్చండి. అండ్ దేంట్లోకైనా స్టఫింగ్ లాగా కూడా చేసుకోవచ్చేమో కదా, ఈ సమోసా లాంటి వాటిలోకి. ఎస్ అండి.
సో ఒక్క దీంతో మనకి రకరకాల స్నాక్స్ వచ్చేస్తాయి కొంచెం ఆలోచిస్తూ ఉంటే. ఎందుకంటే ఒకసారి టిక్కీలు చేసుకున్నా, ఇంకోసారి కట్లెట్స్, కోఫ్తాలు చేసుకోవచ్చు. దేంట్లో అన్న మీరు చెప్పినట్టుగా సమోసా స్టఫింగ్ లేదా మిర్చి దాంట్లో స్టఫింగ్, అవును మన చాయిస్ అండి. సో ఒకే స్నాక్ ని కూడా చక్కగా అంటే ఒకే ఐటమ్ తో మనము ఒక 4-5 రకాలు ఈజీగా సెట్ చేసుకోవచ్చు. అండ్ డీప్ ఫ్రై కూడా కాదు కాబట్టి, ప్యాన్ ఫ్రై కాబట్టి అందరూ చాలా ఇంట్రెస్ట్ గా కూడా చేసుకుంటారు. అవునండి. అండ్ ఇవన్నీ కూడా చక్కగా కుక్ చేసినవి కాబట్టి ఆ పైన కింద మనం మంచి ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది. సో తిప్పుదాం రాజు గారు ఒకసారి. ఓకే అండి. ఓకే, సో చక్కగా మనకి అలా ఆ కలర్ వచ్చేస్తే ఇంకా తీసేసుకోవచ్చు కదా. అవునండి. సో మనకి ఆ పొటాటో ఆ పైదంతా కొంచెం బ్రౌన్ కలర్ లోకి టర్న్ అయినా కూడా మనకి బాగుంటుంది కదా టేస్ట్. చాలా బాగుంటుంది. చాలా మందికి అలా టర్న్ అయిందే ఇష్టం, బాగా ఇష్టంగా ఉండి కొంచెం ఎక్కువ కూడా కాల్చుతూ ఉంటారు. అవునండి. సో ఇది మనకి ఆ పక్కన కూడా రంగు వస్తే ఇంకా రెడీ కదా రాజు గారు. రెడీ అండి. ఓకే, సో తీసేద్దాం రాజు గారు. ఓకే అండి. మంచి ఫ్రై అయిన స్మెల్ వస్తుంది రాజు గారు, చాలా బాగుంది. కసూరి మేతి వేసాం కదండి, సో ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. సో చక్కగా సాస్తో కానీ లేదంటే మీరు అన్నట్టు గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే మనకి వేడివేడిగా ఇలాగా మంచి బెటర్ స్నాక్ ఈవినింగ్ టైంలో. ఓకే, మరి వేడివేడిగా మేథీ కార్న్ టిక్కీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ టిక్కీలు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. మేథీ కార్న్ టిక్కీస్ తయారు చేసుకునే విధానం. ఉడికించిన స్వీట్ కార్న్ లో కొన్నిటిని పక్కన ఉంచుకుని మిగతావి మిక్సీ పట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్, మిక్సీ పట్టిన స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి దీనిలో వేయాలి. తర్వాత స్టవ్ ఆపి ఉప్పు, చాట్ మసాలా, కొత్తిమీర, నిమ్మరసం, కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని టిక్కీల్లా ఒత్తి పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, మేథీ కార్న్ టిక్కీస్ రెడీ.